కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు మాట వెంటనే నువ్వు బలి అర్పించడం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే నీ జీవోబలి కోరుకుంటున్నాడు, నీ హృదయార్పణ కోరుకుంటున్నాడు. నువ్వు అర్పించే ఇహలోక సంబంధమైన అర్పణలు దేవునికి అవసరం లేదట, నీ హృదయార్పణ కావాలంట. దేవునికి స్తోత్రము కలుగును. నీ హృదయార్పణ ఎప్పుడైతే నువ్వు అర్పిస్తావో అప్పుడు దేవుడు నీతో కలుసుకోగలుగుతాడంట. దేవునికి స్తోత్రము కలుగును. అలా 42వ వచనం మరొకసారి చదువు. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారము వద్ద తరతరములు నిత్యముగా అర్పించు. ఆ రోజు వాళ్ళు దహన బలులు అర్పించారు, ఈ రోజు మనం హృదయ బలి అర్పిస్తంట, మనం సాగిలి పెడతంట, మనల్ని మనం సమర్పించుకుంటంట. నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని నేనేం చేస్తాను, కలుసుకుంటాను. నువ్వు ఎప్పుడైతే సాష్టాంగంగా దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, ప్రార్థనా బలి, ప్రార్థనార్పణ, ప్రార్థనా సంబంధమైనటువంటి జీవితంలో దేవుడితో మమేకమైపోతావంట. అప్పుడు దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థన సమస్తము దేవుడికి కలుసుకుంటావో దేవుడు నీతో కలవటం మొదలు పెడతాడట. దేవునికి స్తోత్రము కలుగును. మనం చాలాసార్లు దేవుణ్ణి కలుసుకోవాలన్నటువంటి మనకు ఆశ ఉంటుంది, కానీ ఎలా కలుసుకోవాలన్నటువంటి మార్గం తెలియదు. మనకి ఎలా వెళ్ళాలో మనకు ఆలోచన తెలియదు, ఎలా ఎక్కడికి వెళ్తే కలుసుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రార్థన మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు, కానీ దేవుడు వాక్యం చెప్తా ఉంది మనం ఎక్కడికి చేసుకున్నా దేవుడు ప్రార్థన అంటాడు. కానీ దేవుడు నువ్వు కలుసుకోవాలని అంటే దేవుడు ఎక్కడికి వస్తాడంట, ఆయన మందిరపు పరిశుద్ధాలయం దగ్గరికి వస్తాడంట. అంటాడు చూడండి, ఆయన చూడండి యెహోవా సన్నిధి సాక్షిపు గుడారము ద్వారము వద్ద మీరు తరతరములు నిత్యము అర్పించు దహన బలిని మీతో మాట్లాడు, నేను అక్కడికి వస్తాను. మీకు ఏమి నేను మాట్లాడాలో, ఏమి సూచించాలో, ఏమి చెప్పాలో, ఏమి మీతో నేను విన్నవించుకోవాలో అవన్నీ చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మందిరం దగ్గరికి ఆయన వస్తాడు. మన ఇంట్లో చేసుకోవడానికి ప్రార్థనకి, దేవుని మందిరంలో చేసుకోవడానికి అది తేడా. ఆ యొక్క పరిశుద్ధ కరుణాపీఠం దగ్గరికి ఆయన వచ్చి నీతో ఆయన మాట్లాడాలనుకుంటాడు, నీతో ఆయన సంధించాలనుకుంటాడు, నీతో ఆయన నీ విషయాలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ విన్నపాలన్నీ తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి ఆయన మందిరంకి రావాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు పెద్ద పట్టణంలో ఆయన ఒక 127 ఆస్థానాలకు అధినేత, రాజు, చక్రవర్తి, మహా ప్యాలెస్, కోట కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన మందిరం కట్టుకుని ఆ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుంటాడు అంటే ఆయన ప్రార్థన చేసుకుంటాడు. రాజుకి అంతఃపురం ఉంటుంది కదా, ఆ కోటలో ఇష్టమైనటువంటి రూమ్లు ఉంటాయి కదా, నచ్చినట్లు కట్టుకోవచ్చు కదా, అక్కడే మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. బయటికి ఎక్కడో మందిరం, ఊరు బయట ఎక్కడ ఉన్నదానికి ఎందుకు వెళ్ళాలి రాజు? దేవుణ్ణి కలుసుకోవాలంటే అంతఃపురాల్లోనో, భవనాల్లోనో, భవంతుల్లోనో, ప్యాలెస్ల్లోనో, మ్యాన్షన్లో ఉంటే దేవుడు కలవడంట. దేవుడు అంటున్నాడు చిన్న గుడారం లాంటి మందిరంలో ఉంటేనే ఆయన రాగలుగుతాడు. చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఇక్కడ అబ్రహాము గారు చిన్న గుడారం వేసుకుంటేవారు, ఆ పక్కనే కొంచెం దూరం ఆయన ఏం చేస్తుంటేవాడు, ఒక బలిపీఠాన్ని కడుతుండేవాడు. ఆయన గుడారంలోనే అబ్రహాం గారు ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఆయన గుడారంలోనే ఆయన ఉండవచ్చు కదా, ఆయన గుడారంలోనే దేవుడితో మాట్లాడచ్చు కదా. అలా కాకుండా ఆయన ఎక్కడికి వెళ్తుండేవాడు అండి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతుండే. మోషే ప్రజల మధ్యలో ఉండి ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు కదా, ప్రజల మధ్యలో నుంచే మన్నాను కురిపించమన్నాడు కదా, ప్రజల మధ్యలో నుంచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయమన్నాడు కదా, ప్రజల మధ్యలో నుంచే ఆకాశం నుండి మరి అన్ని పూరేళ్లు కురిపించమన్నాడు కదా, ప్రజల మధ్యలో నుంచే బండను నీళ్ళగా మార్చమన్నాడు కదా. ఇన్ని చేసిన దేవుడు కొన్ని విషయాలు వచ్చేసరికి ప్రజలు కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాడు బలిపీఠం. కారణం ఏంటంటే దేవుడు అక్కడికి వస్తాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆయన కలుసుకోగలిగినటువంటి అనుభవం కలుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అందుకే బలిపీఠం దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే అందుకంటే ఒక బలిపీఠాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ బలిపీఠమే దేవుని మందిరమై. నువ్వు ఇక్కడికి వచ్చి అర్పించాలి, నీ హృదయాన్ని అర్పించాలి, దేవుడికి సాగిలి పడిపోవాలి, దేవుడికి సమర్పణ యాగంగా నిన్ను నీవు సమర్పించుకోగలగాలి. దేవుడి సముఖంలో నిన్ను నీవు అర్పించబడినప్పుడంట దేవుడు నిన్ను కలుసుకుంటాడంట. రెండోది నీ దేవుడితో మాట్లాడతాడంట. దేవుడు నీ విషయాలు, నీ బాధలు, నీ కష్టాలు తెలుసుకుంటాడంట. దానికి కావాల్సిన అన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధమైపోతాడంట.
దేవునికి స్తోత్రము. ఎస్తేరు సుసోను కోట అంటే చాలా ఫేమస్ ఆ రోజుల్లోని. ఎంత అంటే మరి ఆ సుసోను కోటను చూడడానికి చాలా మంది వస్తుండేవారు. అంత అందమైనటువంటి భవంతిలో ఎవరు బతుకుతున్నారండి? ఎస్తేరు బతుకుతారు. కానీ దేవుని కొలుచుకోవడానికి ఎక్కడికి వచ్చింది ఆమె? బూడిద దగ్గరికి వచ్చింది, గోనుబండ దగ్గరికి వచ్చింది. దేవుడు కలుసుకోవాలి, దేవుడు మాట వినాలనుకున్నట్లయితే దేవుడిని సాగరపడగలిగినటువంటి ప్రదేశంలోకి వచ్చి దేవుని వేడుకునేటప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. చూడండి, హన్నా కూడాను ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు. ఏలి తెలుసు కాబట్టి ఏలి దగ్గర కూడా కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుందండి? ప్రతిరోజు దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తుంది. దేవుణ్ణి మనం ముఖాముఖిగా కలుసుకోవాలంటే దేవుని మందిరంలో మాత్రమే వచ్చి మాట్లాడాలి. అంటే నీ ప్రార్థన వినడు, ఇంటి దగ్గర కాదు. మన ప్రార్థనలు వింటాడు, మా మనవలు ఆలకిస్తాడు, మా వెనకాలకు అయిపోతాడు. కానీ ప్రియులారా, ఆయన కలుసుకొని ఆయన నీతో ముఖాముఖిగా కలుసుకోగలిగినటువంటి అనుభవం నువ్వు కావాలనుకుంటే దేవుని సముఖంలోనికి రావాలి, దేవుని సన్నిధిలో అనుభవించాలి. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఏంటంటే ధూపాన్ని నువ్వు వేయగలగాలి, నీ ప్రార్థన నైవేద్యాన్ని నువ్వు అర్పించగలగాలి, నీ హృదయార్పణను నువ్వు ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండగలగాలి. హృదయపు బలిపీఠము నేలకూలే, ప్రార్థన విద్యను నే మరచిపోతే. హృదయపు బలిపీఠము కూలకూలే, ప్రార్థన విద్యను నే మరచిపోయే. ప్రార్థన బలిపీఠము బాగు చేసి కన్నీరు నాలో ఉబికించమయ్యా, కరుణామయుండా. మనమంటే ఏం చేయాలండి? హృదయపు బలిపీఠాలు ఎప్పుడో మనం ఏమైపోయాటండి? కూలిపోయిన వాటిని మళ్ళీ మనం కట్టుకొని రోదన విద్య నేర్చుకోవాలంట. రోధించటం, అంగలార్చటం, విజ్ఞాపన చేయటం, దేవుని సముఖంలో మనల్ని మనం అర్పించబడగలిగిన అనుభూతిలోనికి రాగలిగినటువంటి అనుభవాల్లోకి మనం వస్తాట. అలాగే రావడానికి మన ప్రార్థన బలిపీఠాలు మనం బాగు చేసుకోగలం. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్నిసార్లు సమయం ఉన్నంతప్పుడు అయిపోయిన తర్వాత దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా పోయిన తర్వాత ప్రార్థన చేసిన పెద్ద విలువ ఉండదు. ఈ మాటలో ఒక మాట ఉంటుంది, సంసోన్ ఉంటాడు కదండి. సంసోన్కి దేవుడు బలాఢ్యుడు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఓన్ చేతితో 200 మందిని పిలిస్తే ఒక 10 నిమిషాలు కొట్టు పడేయగలిగిన శక్తివంతుడు. ఆయన కొరకు రాస్తుంది ఏంటంటే, నీ కనుమూయక ముందే మునుకొక్కసారి నీ ఆత్మతో నన్ను మండించు అని అంటాడు. నేను చచ్చిపోతున్నాను, నాకు తెలిసి ప్రభు, నీకు ఇచ్చిన బలాన్ని, నీకు ఇచ్చిన శక్తి, నీకు ఇచ్చిన సమస్తాన్ని నేనేం చేసుకున్నాను? దుర్వినియోగం చేసుకున్నాను. నీకు నచ్చినట్టు నేను బ్రతకలేకపోయినా, చచ్చిపోయే ముందే కొంచెం శక్తి ఇస్తే చాలు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. నే కనుమూయక మునుకొక్కసారి నా ఆత్మలో నన్ను మన్నించుమయ్యా, మునుపటి కంటే నా అంత మందే. నేను మునుపటికి ఎప్పుడో ఉన్న శక్తి, బలము, బలాజ్యతనాన్ని అంతటిని పోగొట్టుకున్నాను. నా అంతమంది ఉజ్వలముగా నన్ను మండించి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. నా జ్వాల ఉజ్వల జ్వాల ఎలాగైపోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమైపోవాలా? కాల్చి అలా దహించేటట్లుగా నన్ను ఒక్కసారి నేను చచ్చిపోతాను ప్రభువా, నా చివరి కోరికదని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. మనము దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన కృపను మనం అనుభవిస్తున్న వారిని, దాన్ని ఆస్వాదిస్తున్న వారిని కనుక వారికంటే మనం శ్రేష్ఠులమైన వారిని. కానీ కనుకనే మనము అలా కాకుండా మనల్ని మనం అర్పించుకుంటూ దేవుని సముఖంలో ఆయన మాట నీవు విని, నీ మాట ఆయనకు చెప్పుకొని కలుసుకునే అనుభవం ఉంది. కనుకనే అట్టి కృపను నువ్వు పొందుకునేటట్లుగా దేవుని సముఖంలో నీ యొక్క ప్రార్థన ఏం చేయాలంటే ధూపము వేసేవారంగా ఉండగలగాలి. నీ స్తుతి నైవేద్యాన్ని అర్పించగలిగే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం అనుసరిస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి పిల్లరా, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండంలో 30 అధ్యాయం 7-8 వచనాలను చదువుకుందాం. నిర్గమకాండం
30వ అధ్యాయం 7-8 వచనాలను చదువుదాం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్య ధూపము వేయవలెను. అతడు ప్రతి ఫలములను చక్క పరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. 8 మరియు సాయంకాలం ప్రతిఫలము వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది తరతరములు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపం. దేవునికి స్తోత్రం. అంటే మనం ఉదయము సాయంత్రము ప్రభు సన్నిధిలో ధూపం వేయగలిగినటువంటి బాధ్యులం మనం. దేవుడు నిన్ను ఏం కోరుకోవట్లేదు, నీకు కావాల్సినవి కావాలంటట. మనకు కావాలంటే, మనకు బలం కావాలంటే మన అన్నమే తింటున్నాం ఉదయం సాయంత్రం. మనకు శక్తి కావాలంటే మన అనారోగ్యం అయిపోతే మందులు వేసుకుంటున్నాం, మర్చిపోకుండా సమయాన్ని కరెక్ట్గా వేసుకుంటాం. మనకి ఏదైనా పని ఉంటే కరెక్ట్గా టైం చూసుకొని వెళ్తాం. మనకి ఏదైనా అవసరం ఉంటే అవసరం కోసం మనం కరెక్ట్ టైంని మెయింటైన్ చేస్తాం. మనం ఏదైనా చేయాలన్నా, ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా చక్కపరచాలన్నా, ఎవరికైనా మాట ఇచ్చినా దాన్ని టైంను పాటిస్తాం. కానీ దేవుని సముఖంలో ధూపం వేయడానికి మాత్రము ఉదయము సాయంత్రము దేవుని కొరకైనటువంటి సమయం కేటాయించలేని వారు మేము. అహరోనంట ఉదయము సాయంత్రము ఆ ప్రముదులు వెలిగించి తీసేవాడంటే కరెక్ట్ టయానికి ఆ దీపాలను వెలిగించేవాడంట. నీ హృదయం, నీ దీపం వెలిగబడాలంటే, నీ దీపము వికసించాలంటే, నీ దీపము, నీ ఆత్మజ్యోతి ప్రకాశింపాలనుకుంటే, నువ్వు అనేక దినాలు దీర్ఘాయుషవంతుడు కావాలనుకుంటాట, నీ ప్రార్థనా దీపం ఏమై ఉండాలంటే ఎప్పుడును వెలుగుతూ ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకే ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు ఏమైపోవాలంటే మళ్ళీ వెలగాలంట. వెలగనంత కాలం కూడాను, ఎందుకంటే ఏ జామో ఏ గడియో యేసు ప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి నీ దివిటి ఆరిపోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆరిపోయినట్లయితే దాన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ప్రభు సన్నిధికి వచ్చి, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము అని ఒక్కసారి నీ ఆత్మజ్యోతిని వెలిగిస్తాక అది సుడుగానైనా జడివానైనా ఎలాంటిదైనప్పటికీ కూడా అది ఆరిపోదంట. దేవునికి స్తోత్రము కలుగుతుంది. అది దివ్యమానంగా వెలిగిపోతూనే ఉంటుందంట, ప్రజ్వలిస్తూనే ఉంటుందంట, అనేక మందిని వెలుగు చూపించగలిగినది ఉంటుంది తప్ప ఎప్పుడు అది ఆరిపోదంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే అది వెలగాలనుకుంటే ప్రభు సన్నిధిలో నీ ఆత్మజ్యోతి వెలిగినట్లుగా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మనం ఏం చేస్తుండాలంటండి, ప్రభు సన్నిధిలో ప్రార్థనా ధూపాన్ని వేస్తుండాలంట, ప్రార్థనా విజ్ఞాపనను చేస్తుండాలంట, ప్రార్థనా విజ్ఞాపన స్తుతి అర్పణను అర్పించాలంట. దేవుని కొంచెం సమయం కేటాయించాలంట. అది ఒకరోజు అయిపోయిందే కాదు. కొంత సమయాన్ని నువ్వు కేటాయిస్తూ, కొంత సమయాన్ని నువ్వు ప్రార్థిస్తూ, కొంత సమయాన్ని ప్రభువుకి అర్పిస్తూ, కొంత సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి రావటమే కాదు, దేవుడితో మాట్లాడటమే కాదు, దేవుని కష్టాన్ని బాధల్ని అన్నీ తెలుసుకోవటమే కాదు, వాటిని అన్నిటినీ తెలియకుండానే మటుమాయం చేసేస్తారు. దేవునికి స్తోత్రం కాదు. మనకు దేవుడు ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఫ్రెండ్కి వెళ్ళగలుగుతాం ఏదైనా అడిగినప్పుడు? రిక్వెస్టింగ్ ఉండదు. ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాము? ఒరే కొంచెం పెట్టురా ప్లీజ్ అని అంటాం. ఆ ఫ్రెండ్తో ఇది నాకు కావాలరా తర్వాత చూసుకుందాం అని పట్టుకుని వెళ్ళిపోతాం మనం. అవునా? నువ్వు తీసుకెళ్ళినా సరే ఇంక పక్కోడు ఎవడో చెప్పాడు అనుకోండి, అది నా ఫ్రెండ్ రా, తీసుకెళ్తే ఏముందిరా, అది నా ఫ్రెండ్ రా అంటే. ఎందుకంటే దేవునికి నువ్వు క్లోజ్ అయిపోయినప్పుడు, నీ ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు, ఏ అవసరత అయినా నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు కాదనలేడు. ఎందుకంటే నా స్నేహితుడు కాబట్టి అడిగాడు కనుక నేను
కావాల్సింది. దేవుడు ఎలాంటి ఏలోక సంబంధమైనటువంటి ఫ్రెండ్స్ టైప్ అది ట్రూ ఫ్రెండ్. ఆయన ఎలాంటాడు? ట్రూ ఫ్రెండ్, నిజ స్నేహితుడు. ఆయన ఏ లోకంలో మనకు స్నేహితులు ఉంటారు కానీ ట్రూ ఫ్రెండ్ మాత్రం ఎవరు ఉంటారు? ఆయన ప్రభువు మాత్రం నిజ స్నేహితుడు. ఆయన ప్రేమలో, ఆయన స్నేహంలో ఏ మడత, డాగు, కలంకం, ఏ కల్మషం, ఏ అసూయ, ఏ ఈర్ష్య ఏముండదన్నమాట. స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఏం చేస్తాడండి? స్వచ్ఛమైన ప్రేమే కదా, అది శాశ్వతమైన ప్రేమను కూడా నేను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాడు. ఆ పాటలో మనం పాడాం కదా, 2వ చరణం ఏంటది? కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. 2వ చరణం ఏముందమ్మా? 2వ చరణంలో ఒక మాట ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో. ఫస్ట్ ఏం మాట ఉంటుంది? అది యోగ్యత లేని పాత్రను నేను శాశ్వతమైన ప్రేమతో నన్ను నింపు. నా పాత్ర, నా హృదయం ఎలాంటిదంటే అసలు అది ఎలిజిబుల్ కాదు, అది అన్ఫిట్, అది దానికి యోగ్యత కలిగింది కాదు, అయోగ్యమైనది అది. కనుక ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కొద్ది రోజులు ఉండే ప్రేమ కాదు, జస్ట్ ఏదో ఎమోషనల్ ప్రేమ కాదు, లేకపోతే ఇంకొక ఎఫెక్షన్ కాదు. ఇంకొక మాటలో చెప్పాలనుకుంటే ఏదో అవసరానికి కావలసినటువంటి కొంతమంది ప్రేమ చూపిస్తారు వారు అవసరానికి, అలా కాదు. శాశ్వతమైన ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ ప్రేమలో మార్పు ఉండదు. నువ్వు ఆయన చచ్చిపోతున్నప్పుడు కూడా నిన్ను ఒకేలా ప్రేమిస్తాడు. నేను కష్టంలో ఉన్నా, మనమైతే ఏమంటాం, చిన్న బాధ రాగానే ఏమైపోతాం? నేనే బాధలో ఉన్నప్పుడు నువ్వేట్రా నన్ను అడుగుతావు సహాయం? నేనే కష్టాల్లో ఉన్నప్పుడు నా పరిస్థితి చూసుకోండి, నీకు ఎలా అడగాలనిపిస్తుందిరా? నా బాధ నీకు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందిరా అని మనం అనేస్తాం. కనుక చనిపోయినప్పుడు కూడా, ఆయన ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు కూడా, ఆయన శ్రమను అనుభవిస్తున్న కూడా అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. అది ఆయన ప్రేమ. నువ్వేం చేస్తావో నేను క్షమించి నిన్ను మళ్ళీ శాశ్వత ప్రేమతో నేను నింపి నేను నడిపించి మళ్ళీ ఆయన రాజ్యంలో నిన్ను చూడగలిగినటువంటి ప్రేమ చూపించేవాడు ఎవడన్నాడంటే ఒకే ఒక్క యేసు ప్రభువు మాత్రం. ఈ లోకంలో ఎలా అంటారంటే ఇష్టమైతే నా వారంటారు, కష్టమైతే కాని వారంటారు. ఇష్టమైన కష్టమైన సుఖమైన దుఃఖమైన ఆయన ప్రేమ అంటారు. నమ్ముకో యేసుక్రీస్తుని, నెమ్మది విశ్రాంతి కలుగు చేయును. నమ్మకు ఈ లోకాన్ని, అమ్మకు నీ జీవితాన్ని. నమ్మితే నట్టేట ముంచేను, అమ్మితే నరకాన్న దించేను. మనుషులు ఎలా అంటారు అంటే, మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి తేడా ఏంటంటే ఆయన శాశ్వతమైన ప్రేమ. ఆయన వాక్యంతో మనం ఏం చేస్తారంటే, ఆయన కౌగిల్లో నువ్వు ఎప్పుడైతే వదిలిపోతావో, ఆయనకి ఎప్పుడైతే నువ్వు హత్తుకోవటం మొదలు పెడతావో, ఆయనతో నువ్వు ఎప్పుడైతే మమేకమైపోతావో, ఆయనతో సహవాసం చేయటం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, ఆయన అడుగుల్లో అడుగేసి నడవటం ఎప్పుడైతే మొదలు పెడతావో, ఆయన చేయి పట్టుకొని ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటావో, వాక్యంతో నీకు ఆధారపడి నెమ్మదిని ఇస్తాడు. ఏంటది? ఏంటది? ముస్సవా చాలా యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి.
ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. నా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. ఆయనట కనుపాపలా కాస్తాడంట. ఈ కను గుడ్డని కను రెప్ప ఎలా కాస్తుందండి? కనుపాపలా కాస్తుంది. ఒక్క క్షణం కూడా కను రెప్ప పాటు కూడా ఆయన కనుమూడాడు. నేను నమ్ముకున్న దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు. నీ కన్ను ఎవడైనా నిన్ను ముట్టినవాడంట ఆయన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. నిన్ను ఎవడైనా టచ్ చేస్తే చాలు ప్రభువు యొక్క కన్నుల్లో వేలు పెట్టినోడు సమానం అంట. దేవుడు అంత రియాక్ట్ అయిపోతుంది. ఆయన ఇలాగ అనుకొని వెళ్ళి ఇలాగ పట్టుకోగానే వెంటనే దేవుని కన్నుల్లో ఎవరో చేపెట్టినట్టు అనిపించి వెంటనే మనల్ని కాపాడడానికి వస్తాం. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడండి. నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడువాడు. అనుక్షణం నిన్ను కాపాడుతున్న దేవుడు కనుక మనం ఆయనతో ఆయన మాట వినాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో గడపాలి, ఆయన కృపను మనం అనుభవించాలి, ఆయన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయనతో మనం సరైనటువంటి రిలేషన్ విత్ గాడ్ అండ్ రైచియస్నెస్, దేవుని నీతిని ఎరిగి దేవునితో సంబంధం కలిగి ఉండాలనుకుంటాట. మనము ప్రతినిత్యం కూడా దేవుని సముఖంలో ఏమేస్తుండాలంటే ప్రార్థన ధూపము స్తుతి నైవేద్యాన్ని మనం అర్పిస్తూ ఉండాలి. అది నిజమైనటువంటి ప్రార్థన జీవితం. ప్రార్థన ఆయన కలుసుకోవాలి, ఆయన ద్వారా అన్ని నువ్వు పొందుకోవాలి. నువ్వు అడుగు వాటికన్నా, నువ్వు ఊహించు వాటికన్నా అత్యధికంగా నువ్వు చూడాలనుకుంటే నువ్వు ప్రతిరోజు ఏం చేస్తుండాలంటే ప్రార్థన ధూపం వేస్తుండాలి. ఉదయాన్న సాయంత్రంలో స్తుతి నైవేద్యాన్ని అర్పిస్తూ ఉండాలంట. దావీదు ఆ గొప్ప ట్రిక్ తెలుసుకున్నాడు కాబట్టి, అద్భుతమైన సంగతి తెలుసుకున్నాడు కాబట్టి, లంకంత కొంపున్నప్పటికీ కూడా, కోట ఉన్నప్పటికీ కూడా, ఆ రాజభవంతిలో బతుకుతున్నప్పటికీ కూడాను యెరూషలేములో ఒక మంచి దేవాలయం నిర్మించుకొని ఆ దేవాలయానికి వెళ్ళి పరుపు తెప్పరిల్లిపోయినట్లుగా కన్నీళ్ళతో నిండిపోయినట్లుగా ప్రభు సన్నిధిలో ఏం చేస్తుంటాడు? ఆయన గోజాడుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థనా ధూపాన్ని ఇస్తుండేవాడు. నీవు నేను మనం కూడాను గొర్రెలు కాసుకున్నవాడు కదండి, పశువులు కాసుకున్నవాడు కదండి, అడవుల్లో ఉన్నవాడు కదండి, తుప్పల్లో ఉన్నవాడు కదండి, అసలు నీట్నెస్ అంటే తెలియనోడు కదండి. రాజవస్త్రాలతో రాజభోగాలతో 127 ఆస్థానాలను అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన గొప్ప విరాధి వీరుడు అయిపోయాడండి. దేనికి కారణము? ఆయన బలమా, తెలివా, చదువా, జ్ఞానమా? ఏమి? ఓన్లీ ప్రార్థన. ఆ స్తుతి అర్పణ ఆ ప్రభువు సముఖంలోకి రోజు దేవునితో కలుసుకోవడానికి. దావీదేంటి 150 ఏం రాశాడండి? కీర్తనలు రాశాడు. ఇంచుమించు 122, 123 కీర్తనలు దావీదే రాశాడు. కొన్ని కోరా కుమారులు, కొన్ని మోషే గారు, చాలా కొంతమంది రాసుకొచ్చారు. కానీ ఇన్ని కీర్తనలు కూడా ఆయన పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుకి అర్పిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుకి సమీపస్తుడైపోతూ ప్రభువు మాట్లాడుతున్నటువంటి స్థితిని రోజు చూస్తున్న అనుభవాన్ని బట్టి దేవుడు తీసుకొచ్చేసి ఎక్కడ ఉన్నాడండి? పశువులు కాసుకోగలిగినటువంటి స్థితి నుంచి ప్యాలెస్లో జీవించగలిగిన రాజుగా మార్చేశాడు. పాట పాడతాం కదా, ఏంటది? అరణ్య బాల్యం అని పాట పాడతాం కదా. ఏంటి పాట? మంచి పాట మనం ఆరాధన చేస్తుంటాం కదా. దావీదు బాల్యమందు అని చెప్పేసి ఒక పాట మనం పాడతాం. అందమైన బాల్యమందు అరణ్యాల పాలైన దావీదు నీ కృపతో రాజాయేగా. చిన్న అందమైనటువంటి బాల్యం అప్పుడు, ఆడుకోవలసిన సమయం అప్పుడు అంట ఎక్కడ ఉన్నాడంటే ఆయన? అరణ్యాలలో ఉన్నాడు.
అలాంటి వాడిని తీసుకొచ్చేసి ఆ బాల్యం అంటే ఏంటో, తల్లిదండ్రులు ప్రేమ అంటే ఏంటో, పిల్లలతో ఆడుకునే విధానం ఏంటో తెలియని పరిస్థితుల్లో అడవుల్లో సింహాలతో పులులతో యుద్ధం చేస్తూ అన్ని రకాలైనటువంటి ఆ గొర్రెలు కాపరిగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో తోడేలు నుండి తప్పించుకోబడుతున్నటువంటి బ్రతుకు తిండి లేనటువంటి, నిద్ర లేనటువంటి, ఆనందం లేని, సంతోషం లేని, అడవుల్లో ఏమీ కనబడనటువంటి ఒంటరి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాడిని దేవుని స్తుతించడం, దేవునికి నైవేద్యం అర్పించడం, దేవుని ప్రార్థించడం నేర్చుకొని దేవునితో మాట్లాడగలిగిన అనుభవంలోకి ఎప్పుడు వచ్చేసాడో అలాంటి వాడిని తీసుకొచ్చి దావీదు ఏం చేశాడు దేవుడు అండి? అందమైన బాల్యమందు అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా దయకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా. అంత అందమైనటువంటి బాల్యం అంతా కర్మలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, తండ్రి, తల్లి, అన్నదమ్ములు, బంధువులు ఎవ్వరిని చూడలేని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఒక్కడిని ప్రార్థన ద్వారా కలుసుకున్నాడు, స్తుతి ద్వారా కలుసుకున్నాడు. దేవుడు మా దావీదుకు మాట ఇచ్చాడు, దావీదా నీ అందమైనటువంటి జీవితంలో ఈ అరణ్యాల పాలైపోయావా, తండ్రితో తల్లితో చిన్నపిల్లలతో ఆనందాన్ని ఏది నువ్వు అనుభవించలేని వాడు అయిపోయావా, వాళ్ళందరికంటే నేను శ్రేష్ఠుడిగా చేసేస్తానని చెప్పి దేవుడు బాల్యం ఉంది తన కొరకు ఒక ప్రణాళికను ఎప్పుడో రూపుదిద్దుంచాడు. నాకు రోజు వచ్చింది, సమూయేలు ప్రవక్తను పంపించాడు యెషయా గృహానికి. నీ కుమారులు ఎవరైనా ఒక రోడ్డు చూపించు, దేవుడు నాకు వెళ్ళి వాళ్ళని అభిషేకించమన్నాడంటే 7 కుమారులను తీసుకొచ్చి చూపిస్తే వీళ్ళందరూ పనికిరారు. లేదయ్యా మిలిటరీలో సౌలు రాజు మిలిటరీలో ఉన్నారు, వీళ్ళే యుద్ధ ప్రావీణ్యులు, వీళ్ళే తెలివైన, వీళ్ళే చదువుకున్నారు, వీళ్ళు కాదయ్యా దేవుడు చెప్పేవాడు ఎవడ ఇంకోడు ఉన్నాడని అంటే నాకు వీళ్ళే పిల్లలు ఉన్నారు అని చెప్పేసి తండ్రి చేతులు ఎత్తేసాడండి. తనకు కుమారుడు ఉన్నాడని చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితులు దావీదు ఉన్నాడు. అడిగి చదువు రాదు, సాము రాదు, ఏమి రాదు, ఆ ఏదో సపాదు బడిలో కొంత రోజులు నేర్చుకున్నది తప్ప ఇంకేమీ తెలియని పరిస్థితుల్లో దావీదుని చూపించడానికి చెప్పడానికి నాకు కొడుకున్నాడని ఇష్టపడలేదు తండ్రి తల్లి అన్నదాన్ని. అలాంటి సమయంలో ఏదో ఇంటికి బట్టలు మార్చుకోవాలనో తీసుకెళ్లాలనో దేనికో వస్తుండగా ఇలా వస్తున్నప్పుడు చింపురు జుట్టు మాసిన బట్టలతో అలా వస్తున్నప్పుడు ఓడని చూసాడు. ఎవడనంటే ఆడు నా కొడుకనయ్యా, ఆడు చదువులేదు, సాములేదు, ఆడే గొర్రెలు కాసుకునేది, ఆడే దేవుని కావాలని దేవుడు అభిషేకించి 127 ఆస్థానాలకు అధినేతగా చక్రవర్తిగా చేసేసాడు. ఈరోజు కూడా టుడే యానివర్స్ సిటీ ఆఫ్ డేవిడ్ దావీదు మాట, యెరూషలేము వెళ్ళగానే మనకు కనబడేది దావీదు మాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన నేను ఎక్కడ చేసేది అంత పనికిరాని పరిస్థితి, ఎంత అయోగ్యమైన పరిస్థితులు, ఎంత విలువలేని పరిస్థితులు ఉన్నా సరే నువ్వు దేవునికి నైవేద్యం అర్పించి, దేవునితో నువ్వు సహవాసం చేసి, దేవునికి నువ్వు స్తుతించి ధూపం అర్పిస్తూ ఉండగా అది నిన్ను దేవునితో కలుసుకొని మాట్లాడగలిగినటువంటి సంబంధంలో నువ్వు తీసుకెప్పుడు వెళ్ళిపోతుందో దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ స్థితిని రూపుదిద్దులు రూపురేఖలను మార్చేసి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి దేవుడు కృప కలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సాయంత్రం సమయంలో నేను ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఆలోచిస్తున్నామా, మనం దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాం, ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో దేవునితో ఔన్నత్యంలో అనుభవిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. మన ప్రార్థనకి ఎందుకు ఇంకా సమాధానం రావట్లేదు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని కలుసుకొని చెప్పగలిగినటువంటి అనుభూతిలోకి రావాలి. ఆ దేవుని కలుసుకోవడానికి, ఆ దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, దేవునితో నడవగలిగిన అనుభవం, దేవుడిని మాట వినగలిగినటువంటిది ఏదైనా ఉందనంటే అది అన్నింటికంటే ఒకదానికి పడిపోతుంది. ఏంటంటే నీ ప్రార్థన రూపానికి పడిపోతాడు, నీ స్థుతి నైవేద్యానికైనా ఫ్లాట్ అయిపోతుంది. అందుకే నేను ఎవరికైనా ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే
నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఏంటంటే, నువ్వు దేవుడితో ముందు రిలేషన్ కలవాలి. ఎంత గొప్పతో రిలేషన్ కలవన్న వేస్ట్. నీకంటే ఇంకోడు గొప్పడు కొలుస్తాడు, ఇంకోడు గొప్పడు కొలుస్తాడు, ఆడు నిన్ను వదిలేస్తాడు. కానీ అతను నిన్ను వదిలేస్తాడు, వాళ్ళు నిన్ను పట్టించుకోరు. కానీ నీకంటే వాళ్ళు గొప్పతున్నారు. కానీ దేవుడితో నువ్వు రిలేషన్ పెట్టుకుంటే, దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉంటే, దేవుడితో నువ్వు అడుగులు అడిగేసి నడుస్తుంటే, దేవుడు నీ మాటని గట్టు నువ్వు చేసుకుంటే, దేవుడితో సమీపస్తుడిగా ఉంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. రాజులు కూడా నీ ముందు నోరెత్తారో, అధికారులు కూడా నీ ముందు నోరెత్తారో, ఎంత గొప్పడు కూడా నేను మాట్లాడవలసింది. దేవునికి స్తోత్రం కలుగును. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే మొర్దెకై ఒక గేట్ మ్యాన్. వచ్చినప్పుడు రాజు కానీ ఎవరైనా వస్తున్నప్పుడు డోర్ తీయడము, డోర్ వేయడం ఆయన డ్యూటీ. ఒక గేట్ మ్యాన్ ఉన్న వాల్యూ ఎంత అండి? ఈరోజు ఆఫీసుల ముందు అక్కడక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా, వాడికి అంతా ఒక 10,000 అంతే జీతం. వాడి విలువేంటి? వాడు ఏంటి? కారు వెళ్తే డోర్ తీయాల, ఏదైనా వాడి పని ఏంటంటే చాలా విలువ తక్కువ పని. మొర్దెకై చేసేది అలాంటిది. కానీ మొర్దెకై రాజు వస్తున్నప్పుడు కూడా అన్నట్ట అందరూ సాష్టాంగం పడుతుంటే ఏమన్నాడు తెలుసండి మొర్దెకై? నా దేవుడికి తప్ప నేను ఎవరికి సాష్టాంగం పడ. దమ్ము ధైర్యం గట్స్ ఉండాలి. ఆ రాజు జీతంతో, ఆ పరిపాలిస్తున్న రాజ్యంలో, ఆ రాజు నివసిస్తున్న ప్రదేశంలో ఊఫ్ అంటే ఎగిరిపోగలిగిన ఉద్యోగం చేస్తున్నటువంటి మొర్దెకై చెప్పిన మాట ఏంటో తెలుసా? రాజు వస్తున్నాడు, అందరూ సాగిపోడంటే, నేను నా దేవుడికి తప్ప నేను ఎవరికి సాగిపోన్నాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మా దేవుని తప్ప మేము ఎవరికి మోసం. ఆ పేర్లు ఎందుకంటే రాసేస్తారు? అందరూ రాసేది కదండి. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క దానిని బట్టే కదా వాళ్ళు కొంత ఇవ్వంటే దేవుడి దగ్గర. మొర్దెకై ప్రార్థన దేవుడు ఎందుకే విన్నాడు? మొర్దెకై విజ్ఞాపన దేవుడు ఎందుకే విన్నాడు? మొర్దెకై పడవలసిన ఊరి ఆమానుకు వెళ్ళిపోయింది. నువ్వు మనిషికి లోబడిపోతే, మనిషి మాటకు విలువిస్తే, మనిషికి నువ్వు సాగిలపడిపోతే, మనిషి కాలు మొక్కడానికి కలిగినటువంటి నువ్వు స్థితిగతులకు నువ్వు దిగజారిపోతే, దేవుడు నీకు సహాయకరంగా ఉంటాడు. నువ్వు మొక్కనంతసేపు నువ్వు కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, నీకు ప్రమాదం కలుగుతుందని హెచ్చరికలు రావచ్చు. కానీ ఆ ప్రమాదం నుండి తప్పించగలిగిన దేవుడు ఎవరు ఉన్నాడని ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మొర్దెకై తెలుసుకున్న సత్యం కాబట్టి ఇహలోక సంబంధమైన అధికారికి మొక్కలేదు, రాజుకు మొక్కలేదు, ఎవరికి మొక్కలేదు, దేవునికి మాత్రమే సాగిలపడ్డాడు. కాబట్టి మొర్దెకైకి పడవలసినటువంటి ఊరితాడుని ఏ ఆమానైతే దాన్ని అమలు చేశాడో, ఆ ఆమాను కుటుంబమే ఆ ఊరితాడు మీద ఎక్కవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ప్రమాదం వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది, ఇరుకు వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది. ఆ కష్టాల్లో కూడాను ఇంకా మనం రక్షించే నాదుడే లేడనేటువంటి ఒక భయాందోళనలోకి వెళ్ళిపోతాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అదే పద్ధతి. అగ్ని ఉంది, రాజు ఉన్నాడు, అధికారం అంతా కూడా ఇదైపోయింది, పడేయగలిగినటువంటి స్థితి వచ్చేసింది. అగ్నిలో వేసేసారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, దేవుని మాట అంటే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినను, వాళ్ళ విశ్వాసం అంత గొప్పది కదండి. మా దేవుడైతే రక్షించడానికి సమర్థుడేనండి. కానీ ఒకవేళ రక్షించకపోయినను మేమేం చేయము, సాగిపోవడం. అగ్గులు దూకేసేది హ్యాపీగా, బలవంతంగా తోసేలేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని బలవంతంగా తోసేయలేదు. మేము మొక్కం అగ్గుల్లో హ్యాపీగా వెళ్తామన్నాం. అగ్గులో దూకారు. అగ్గులో దూకిన తర్వాత పేడ వదిలేసిందని ఒక 2-3 నిమిషాలు చాలామంది ఏమైపోయారు, ఆనందభరితులైపోయారు. రాజా నిన్ను మొక్కనన్నారు, నిన్ను ఇచ్చేయనన్నారు, నీ విగ్రహాన్ని వదిలేసానన్నారు, ఆ శిశువా నీ వేసిన శిక్ష సరైందని శంకలు కొట్టుకొని సంతోషం అయిపోయారు.
ఒక 5-10 నిమిషాల తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎరా కాలిపోయాడరా, ముగ్గురు పోయారా అని అంటే చూసేసరికి సార్ ముగ్గురు కాదని నలుగురు ఇంకెవరో దగదగ మెరిసిపోతున్న మనుషులు ఉన్నారని నవ్వులని షడ్రకు మేషకు అబెద్నెగోలు కనబడుతున్నారు. ఇంకెవరో ఒకరు దేవదూత వంటి స్వభావం కలిగినటువంటి వాడు ఒకరు ఉన్నాడు. ముగ్గురు ప్రాణాలని అర్పించగలిగినటువంటి ప్రయోగం చేస్తే దేశంలో నెబుకద్నెజరు వచ్చి ఏమన్నాడంటే, నీ దేవుడే నా దేవుడు, ఇక మీదటి రాజ్యం అంతా కూడా నన్ను మోకడం కాదు ఆయన మోకడం. దేవునికి స్తోత్రం. నీవు కొన్నిసార్లు శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ వస్తాయి, కానీ నిన్ను దేవుడు విడిచిపెట్టడు, నిన్ను మరిచిపోడు. ప్రతి అగ్నిలో నుండి నిన్ను లాగి నిన్ను రక్షించుకోగలిగిన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కాదు. కనుక ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీవు నేను మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, దేవుడు నీ ప్రార్థన, నీ విన్నపం, నీ విజ్ఞాపన ప్రభు సన్నిధికి చేరేటట్లుగా నువ్వు చేరిస్తే ఉదయం సాయంత్రము దేవుడి నేనేసరిలో వచ్చి కలుసుకొని నీతో మాట్లాడట, నీ మాట్లాడి వింటాడట, నీకేది అవసరమో ఆయన తెలుసుకుంటాడట, నీ అవసరములో ఆయన సహాయకుడిగా ఉంటాడట. కనుకనే ఉదయాన ప్రార్థనలో, సాయంకాలంలో స్తుతి నైవేద్యం ప్రభువుకి చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఇది మొదలుకొని మనము ఒకరోజే కాదు, వారానికి ప్రతినిత్యము చెల్లించడానికి, ప్రతినిత్యము ఆయనకి స్తుతించడానికి, ప్రతినిత్యము ఆయనతో గడపడానికి, ప్రతిరోజు ఆయన మన మాట వినేటప్పుడు, ఆయన కృపను పొందుకునేటట్టుగా, ఆయన యొక్క ప్రచండమైనటువంటి ఆ అద్భుతాన్ని నువ్వు నేను చవి చూసినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధ జీవము కలిగిన సైనికు వందనాలు చెల్లిస్తున్నాం. ఉంటుండగా మన మధ్యలో చెల్లి ప్రార్థన చేస్తే ప్రార్థన సమయం